హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ నుంచి మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయండి. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ అన్నమాట. ఇది వచ్చేసి డీజీక్యూఏది అఫీషియల్ వెబ్సైట్. ఇందులో మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఎంప్లాయీ కార్నర్ అని ఉంది కదండి, దాంట్లో మనకి ఇక్కడ చూడండి రిక్రూట్మెంట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు రిక్రూట్మెంట్ పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇందులో ఫస్ట్ డే మనకి 24th May 2024 రిలీజ్ అయింది నోటిఫికేషన్ అనేది. డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ చీఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ ఎస్టాబ్లిష్డ్ అని చెప్పేసి మనకి ఈ ఉంది కదా నావల్ డాక్యార్డ్ది. దీని మీద క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇలా డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్లో మనకి ఎంటీఎస్ జాబ్స్ ఉన్నాయి, అలాగే స్టెనోగ్రాఫర్ జాబ్స్ ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమేమి కావాలి, ఎక్స్పీరియన్స్ కావాలా వద్దా ఏంటని చెప్పి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ కింద వర్క్ చేస్తుందండి. ఇది మనకి ఏంటంటే నావల్ స్టోర్స్ ఉంటాయి కదా, అందులో మనకి జాబ్ అనేది ఉంటుందన్నమాట. ముంబైలో ఉందండి. మనకి జాబ్ లొకేషన్ కూడా మనకి ముంబైలోనే ఉంటుంది. మనకి ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఉంటాయి కాబట్టి మీకు ఒక కొన్ని ఇయర్స్ సర్వీస్ చేసిన తర్వాత మీరు ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇవి వచ్చేసి మనకి గ్రూప్ సి పోస్టులు అండి. ఇది ఏంటంటే మెయిన్ ఈ అప్లికేషన్స్ అనేవి మనం రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ పంపించాల్సి ఉంటుంది. ఓకేనా. ఇది వచ్చేసి మనకి ఆఫ్లైన్ అప్లికేషన్ అండి. ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఏం కాదు, ఆఫ్లైన్లో మీరైతే పంపించాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ సెంట్ బై ఆర్డినరీ మెయిల్ ఆర్ ఎనీ అదర్ ఫార్మ్ ఆఫ్ మెయిల్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. ఓకేనా. మీరు వాళ్ళకి మెయిల్ చేసినా లేకపోతే మీరు ఓన్గా వెళ్ళి అక్కడికి మీరు రెజ్యూమ్ ఇచ్చినా సరే వీరైతే యాక్సెప్ట్ చేయరు. అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. ఓన్లీ మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే నేమ్ ఆఫ్ ది పోస్ట్ చూడండి, సీనియర్ స్టోర్ కీపర్ అండి. దీని ఒక్కదానికే మనకి ఎక్స్పీరియన్స్ అడిగారు. రిమైనింగ్ ఏవి కూడా మనకి ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ అవసరం లేదు. సీనియర్ స్టోర్ కీపర్కి మనం చూసుకున్నట్టయితే పే స్కేల్ లెవెల్ 4 ఇస్తున్నారు. అంటే మనకి ఇనీషియల్గా బేసిక్ శాలరీ వచ్చేసి మనకి 25,500 నుంచి 81,100 వస్తుందండి బేసిక్ శాలరీ. లెక్కన మనకి గ్రాస్ శాలరీ చూసుకున్నట్టయితే పర్ మంత్ మనకి 45,000 వరకు వస్తుంది. అలాగే దీనికి పోస్టులు చూసుకున్నట్టయితే 2 పోస్టులు ఉన్నాయి. అది కూడా మనకి ఓపెన్ కేటగిరీలు ఇచ్చారు. ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 ఆర్ ఈక్వాలెంట్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. 10+2 అంటే 10th తర్వాత ఇంటర్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏ స్ట్రీమ్ వాళ్ళని, ఏ బ్రాంచ్ వాళ్ళనైనా కానీ, బైపీసీ కానీ ఎంపీసీ కానీ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు 10+2 అంటే. లేదు అనుకుంటే 10+2 అంటే ఐటీఐ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు, ఎలిజిబుల్ మాట. ఓకేనా. ఐటీఐలో ఏ బ్రాంచ్ వాళ్ళని, ఎలక్ట్రికల్ కానీ, ఫిట్టర్ కానీ, మెకానికల్ కానీ, ఏ స్ట్రీమ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. బట్ ఏంటంటే వీళ్ళకి కొన్ని ఎక్స్ట్రాగా అడిగారు. ఏమి సర్టిఫికేట్ కోర్స్ ఆఫ్ మెటీరియల్ మేనేజ్మెంట్ అని, అలాగే 2 years ఎక్స్పీరియన్స్ స్టోర్ కీపింగ్లో మనం చేసినట్టు 2 years ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. అది గవర్నమెంట్ సర్వీస్లో అయినా పర్వాలేదు, ప్రైవేట్ సర్వీస్లో అయినా పర్వాలేదు, కానీ మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టెనోగ్రాఫర్ 2 అండి. దీనికి కూడా పే స్కేల్ లెవెల్ 4 ఇస్తున్నారు. సేమ్ 25,500 అనేది ఇనిషియల్ బేసిక్ శాలరీ ఇస్తారు. గ్రాస్ శాలరీ వచ్చేసి మనకి 45,000 పర్ మంత్ అయితే వస్తుంది. దీనికి ఒకటే పోస్ట్ ఉందండి. ఆ ఒక పోస్ట్ కూడా ఓపెన్ కేటగిరీలోనే తీస్తున్నారు. ఏ కేటగిరీలోనే మనం అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సేమ్ 10+2 ఆర్ ఈక్వాలెంట్ అని చెప్పి ఇచ్చారు. ఓకేనా. మనకి ఇంటర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఐటీఐ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే దీనికి స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. దీనికి మీకు రిలవెంట్గా సర్టిఫికేట్ అయితే ఏమీ అవసరం లేదు. బట్ ఏంటంటే మీరు 80 words per minute మీరు టైప్ చేసేటట్టు ఉండాలన్నమాట. ఓకేనా. దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అయ్యి ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఆఫీస్ అండి. ఇది దీనికి మనకి పే స్కేల్ లెవెల్ 1 ఇస్తున్నారు. ఇనీషియల్గా బేసిక్ శాలరీ వచ్చేసి 18,000 ఉంటుంది. దీనికి మనకి 2 పోస్టులు ఉన్నాయి. 2 కూడా మనకి ఓపెన్ కేటగిరీలో ఇచ్చారు. ఇంకొకటి ఉందండి, అది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. టోటల్గా మనకి 3 పోస్టులు ఇచ్చారు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి 10th పాస్ అయితే సరిపోతుందండి. మనకి ఇంకా ఎక్స్ట్రాగా కానీ ఇంకా ఎక్స్ట్రా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమీ అవసరం లేదు. 10th సర్టిఫికేట్ ఒకటి ఉంటే సరిపోతుంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఉందండి మల్టీ టాస్కింగ్ స్టాఫ్. ఇది వచ్చేసి మనకి ఏంటంటే శానిటరీ మాట. ఇందాక మనం నేను చెప్పింది ఆఫీసు.
దీనికి కూడా పే స్కేల్ లెవెల్ సేమ్ అండి. బట్ దీనికి ఏంటంటే ఒకటే పోస్ట్ ఉంది, అది కూడా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఉందన్నమాట. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా సేమ్ అండి. 10th పాస్ అయితే సరిపోతుంది. ఇది రిలవెంట్గా మీకు ఏం సర్టిఫికేట్ అయితే ఏమీ అవసరం లేదు. ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 2 years ప్రొబిషన్ పీరియడ్ అయితే ఉంటుంది, అంటే ట్రైనింగ్ పీరియడ్ లాంటిది. తర్వాత మిమ్మల్ని కన్ఫర్మేషన్ అయితే చేస్తారు. ప్లేస్ ఆఫ్ వర్క్ మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, ముంబైలో ఉంటుంది మ్యాక్సిమం. లేదు అనుకుంటే ఎనీవేర్ మీకు ఇండియాలో ఎక్కడైనా పోస్టింగ్ అయితే ఇవ్వచ్చు అని చెప్పి మనకి క్లియర్గా మెన్షన్ చేసి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ మనం చూసుకున్నట్టయితే సీనియర్ స్టోర్ కీపర్కి వచ్చేసి 18 years నుంచి 27 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. అలాగే స్టెనోగ్రాఫర్ 2కి వచ్చేసి 18 నుంచి 27 years ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఆఫీస్కి వచ్చేసి 18 years నుంచి 25 years ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్లో శానిటరీకి వచ్చేసి 18 years నుంచి 25 years ఇచ్చారు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి. ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే SC ST వాళ్ళకి వచ్చేసి 5 years, OBC వాళ్ళకి వచ్చేసి 3 years, PWD క్యాండిడేట్స్కి వచ్చేసి 10 years ఏజ్ రిలాక్సేషన్. బట్ ఇంకా ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అవైలబుల్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ వేకెన్సీస్ రిజర్వ్డ్ ఫర్ SC ST, అవైలబుల్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ వేకెన్సీస్ రిజర్వ్డ్ ఫర్ OBC. మనకు అక్కడ పైన ఓబీసీకి కానీ ST ST వాళ్ళకి కానీ పోస్టులు అయితే ఏమీ లేవు. అన్నీ కూడా ఓపెన్ కేటగిరీలో ఇచ్చారు కాబట్టి మీరు ఈ ఏజ్ లిమిట్ మాత్రమే చూసుకోవాలి. 18 years నుంచి 27, 18 years నుంచి 25 ఈ ఏజ్ లిమిటే చూసుకోవాలి. మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది కవర్ అవ్వదు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి చూసుకున్నట్టయితే అప్లికేషన్ క్లోజింగ్ డేట్, లాస్ట్ డేట్ అనేది ఎప్పుడు. మనకి లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే July 6th అండి. ఈ July 6th లోపు మనం ఏంటంటే వాళ్ళకి ఆఫ్లైన్లో అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. ఓకేనా. పోస్ట్ ద్వారా పంపించాలి. ఇదే రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించాలండి, లేదంటే మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి మోడ్ ఆఫ్ సెలక్షన్. ఫస్ట్ వచ్చేసి మనకి ఏంటంటే షార్ట్ లిస్టింగ్ ఆఫ్ అప్లికేషన్స్. మీరు పంపించిన అప్లికేషన్స్ని ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేస్తారు. అందులో ఏమైనా తప్పులు ఏమైనా ఉన్నాయా, మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి మీ అకాడమిక్ ఇయర్ క్వాలిఫికేషన్ మార్క్స్ ఉంటాయి కదా, దాన్ని బేస్ చేసుకొని కూడా వీలైతే మీ యొక్క అప్లికేషన్ని ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత రిటన్ ఎగ్జామ్, ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారండి. దీనికి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అనేది ఏమీ ఉండదు. స్కీమ్ ఆఫ్ రిటన్ ఎగ్జామ్ మనం చూసుకున్నట్టయితే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. అది కూడా మనకి CBSE సిలబస్ 12th స్టాండర్డ్ బేస్ మీద ఉంటుంది. అన్నీ కూడా మనకి ఇంగ్లీష్లోనే ఉంటుందండి. మనకి కొద్దిగా ఈ ఎగ్జామ్ అనేది మీడియం లెవెల్లోనే ఉంటుంది. మనకి ఇక్కడ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే ఫర్ సీనియర్ స్టోరేజ్ కీపర్కి నేను చెప్తాను. తర్వాత రిమైనింగ్ అన్నీ కూడా సేమ్ ప్యాటర్న్లో ఉంటుంది. రిటన్ ఎగ్జామ్ అనేది ఇందులో మనం చూసుకున్నట్టయితే సబ్జెక్ట్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ అండ్ న్యూమరికల్ యాప్టిట్యూడ్ మీద ఉంటుంది. ఈచ్ సబ్జెక్ట్ నుంచి మనకి 25 క్వశ్చన్స్ వస్తాయి. 25 మార్క్స్ అండి. టోటల్గా మనకి 100 మార్క్స్ అయితే కండక్ట్ చేస్తారు. దీనికి నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మీరు ఈజీగా ఈ ఎగ్జామ్స్ ప్రతి క్వశ్చన్ కూడా మీరు అటెంప్ట్ చేయొచ్చు. అలాగే మనకి చాలా క్లియర్గా ఏంటి ఫర్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, ఫర్ MTS ఆఫీస్, ఫర్ MTS స్టేషనరీ అని చెప్పేసి మనకి శానిటరీ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనం చూసుకున్నట్టయితే డేట్, టైము, వెన్యూ అనేది మీ కాల్ లెటర్ మీద మెన్షన్ చేస్తారు. మీ కాల్ లెటర్ కూడా ఆఫ్లైన్లోనే వస్తుంది. మీకు ఎటువంటిది మెయిల్ కూడా వీలైతే ఏమి చేయరండి. మీ కాల్ లెటర్ అనేది మెయిల్లోనే వస్తుంది. మీ పోస్ట్ ఆఫీస్ ఎక్కడైతే దగ్గరలో ఉంటుందో మీ పోస్ట్ మ్యాన్ని కొద్దిగా కమ్యూనికేట్ చేస్తూ ఉండండి. అండ్ మెరిట్ లిస్ట్ చూసుకున్నట్టయితే మీకు రిటన్ ఎగ్జామ్లో మార్క్స్ వస్తాయి కదా, దాన్ని బేస్ చేసుకొని మీకు మెరిట్ లిస్ట్ అనేది పంపిస్తారు. హౌ టు అప్లై, ఇది ఎలా అప్లై చేయాలి ఏంటంటే మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను ఫైనల్గా. ఇదేంటంటే ఫస్ట్ మీరు ఎన్వలప్ కవర్ తీసుకోండి. ఎన్వలప్ కవర్ టాప్లో మీరు ఏం మెన్షన్ చేయాలంటే అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్, ఇక్కడ MTSకి అప్లై చేస్తే MTS అని మెన్షన్ చేయండి, లేదు స్టెనోగ్రాఫర్కి అప్లై చేస్తే స్టెనోగ్రాఫర్ అని చెప్పి మెన్షన్ చేసి, అండ్ కేటగిరీ అని చెప్పేసి మీ కేటగిరీ రాయాలండి. UR అయితే UR, SC ST అయితే వాళ్ళది, నెక్స్ట్ OBC అయితే OBC అని చెప్పేసి మెన్షన్ చేస్తారు. మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు రిజిస్టర్ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ కానీ పంపించాల్సి ఉంటుంది. టు చీప్ క్వాలిటీ అష్యూరెన్స్ ఎస్టాబ్లిష్మెంట్, నావెల్ స్టోర్స్, DQAN కాంప్లెక్స్, 8th floor, నావెల్ డాక్యార్డ్, ముంబై 400023కి మీరైతే రిజిస్టర్ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ కానీ పంపించాల్సి ఉంటుందండి. ఓకేనా. అడ్మిట్ కార్డు కూడా పంపించాలి. అందులో అడ్మిట్ కార్డు కూడా ఉంటుంది. అది కూడా మీరు జిరాక్స్ కాపీ తీసి దాని మీద కూడా కొన్ని రిక్వైర్డ్గా ఫిల్ చేయాల్సినవి ఉంటాయి. అవి కూడా ఫిల్ చేసి మీరు అడ్మిట్ కార్డు కూడా పంపించాలి. అండ్ నెక్స్ట్ ఇంకొక ఎన్వలప్ కవర్ కూడా పంపించాలి. చూడండి, 1 సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ కవర్, అంటే ఇంకొక ఎన్వలప్ కవర్, ఖాళీ ఎన్వలప్ కవర్ తీసుకొని దాని మీద మీ సెల్ఫ్ అడ్రస్ రాయాలి. ఎందుకంటే మీ కాల్ లెటర్ అనేది ఆ ఎన్వలప్ కవర్లో పెట్టి మీకు రిటర్న్ పంపిస్తారన్నమాట. అందుకే ఒక ఖాళీ ఎన్వలప్ కవర్, దానిపైన మీ అడ్రస్ అయితే మెన్షన్ చేయమని చెప్తారన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ పాస్పోర్ట్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. బోత్ అప్లికేషన్ మీద అటాచ్ చేయాలి, అలాగే సెల్ఫ్ సైన్డ్ అంటే మీ ఫోటో మీద మీరైతే సైన్ చేసి అడ్మిట్ కార్డు మీద కూడా ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ అలాగే ఇంకోటి ఖాళీది కూడా మీ ఎన్వలప్ కవర్లో పెట్టండి. అండ్ నెక్స్ట్ సెల్ఫ్ అటాచ్డ్
మీ కేటగిరీ సర్టిఫికేట్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా! అది కూడా జెరాక్స్ కాపీ. ఓన్లీ జెరాక్స్ కాపీసే వీళ్ళకి మాత్రం పంపించాల్సి ఉంటుందండి. ప్రతి జెరాక్స్ కాపీ మీద మీ సైన్ చేయాలన్నమాట. సెల్ఫ్ అడ్రెస్డ్ మాట. అదే మీకు సెల్ఫ్ అటాచ్డ్ అంటారు. అండ్ నెక్స్ట్ సెల్ఫ్ అటాచ్డ్ సర్టిఫికేట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాపీస్. అలాగే సెల్ఫ్ అటాచ్డ్ కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. మీ 10th అయితే 10th, ఇంటర్ అయితే ఇంటర్ సర్టిఫికేట్ జిరాక్స్ ఉంటుంది కదా! జిరాక్స్ మీద కింద సైన్ చేస్తే అది సెల్ఫ్ అటాచ్డ్ అనమాట. నెక్స్ట్ నేచర్ ఆఫ్ డ్యూటీస్ అయితే ఇవ్వడం జరిగిందండి. సీనియర్ స్టోర్ కీపర్‌కి ఏ డ్యూటీస్ ఉంటాయి ఏంటి అని చెప్పేసి. స్టోర్ కీపర్ అయితే ఏముంటాయండి, ఫైల్స్ అన్నీ మెయింటైన్ చేయడం. అండ్ నెక్స్ట్ స్టోర్ ఐటెమ్స్ అన్నీ ఇండెంట్ ఉన్నాయా లేదా అని చెక్ చేయడం. సేఫ్‌గా హ్యాండిల్ చేయడం. స్టెనోగ్రాఫర్‌కి ఏముంటాయి, టైపింగ్ ఉంటుంది. డాక్యుమెంట్స్ మెయింటైన్ చేయడం ఉంటుంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఆఫీస్‌కి ఏముంటుందండి, ఫోటో కాపీస్, సెండింగ్ ఆఫ్ ఫ్యాక్స్ అని చెప్పేసి, జనరల్ క్లీనింగ్ అని చెప్పేసి ఇవి ఉంటాయి. అలాగే శానిటరీ వాళ్ళకి ఏముంటాయి, శానిటైజేషన్ ఉంటుంది, క్లీనింగ్ ఆఫ్ బిల్డింగ్స్ ఉంటాయి, క్లోజింగ్ ఆఫ్ డోర్స్ ఉంటాయి. ఇవన్నీ వాళ్ళకి ఏంటంటే నేచర్ ఆఫ్ డ్యూటీస్ ఏముంటాయి ఏంటి అని చెప్పి మనకి చాలా క్లియర్‌గా ఇచ్చారు. నెక్స్ట్ జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ చూసుకున్నట్టయితే ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ అండి. అప్లికేషన్స్ రిసీవ్డ్ ఆఫ్టర్ డ్యూ డేట్ రిజెక్ట్ చేస్తామని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. డ్యూ డేట్ తర్వాత మీ అప్లికేషన్ అనేది రీచ్ అయితే అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుద్ది. సో, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి. మీకేం డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. అప్లికేషన్ నాట్ ఇన్ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ అంటే ఇన్‌కంప్లీట్ గాని, లేదంటే మీరు అప్లికేషన్ ఫార్మాట్‌ని ఏమైనా చేంజ్ చేసినా మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. మీ యొక్క ఫాల్స్ డీటెయిల్స్ ఇచ్చినా సరే కంపల్సరీగా అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తారు. ఒకవేళ సెలక్షన్ ప్రాసెస్ టైమ్‌లో కూడా మీ అప్లికేషన్ అంటే మిమ్మల్ని రిజెక్ట్ చేసే అవకాశం ఉంది. ఫాల్స్ ఏవైనా మీరు ఎంటర్ చేసినట్టయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ అటాచ్డ్ కాపీస్ మీరు అటాచ్ చేయకపోయినా మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుద్ది. ఒక అప్లికేషన్ మాత్రమే పంపించాలండి. 2, 3 అప్లికేషన్స్ అయితే పంపించొద్దు. అండ్ నో టీఏడీఏ ట్రావెలింగ్ అలవెన్సెస్ అనేవి ఏవి వీళ్ళు ప్రొవైడ్ చేయరు అని చెప్పి మనకి క్లియర్‌గా మెన్షన్ చేసి ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి అప్లికేషన్ ఫామ్ అండి. అప్లికేషన్ ఫామ్‌లో ఇక్కడ మీ ఫోటో అయితే అంటించండి. తర్వాత ఫోటో మీద కొద్దిగా అప్లికేషన్ మీద వచ్చేలాగా సైన్ అయితే చేయండి. తర్వాత వచ్చేసి మీ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, పర్మనెంట్ అడ్రెస్ అండ్ కరస్పాండింగ్ అడ్రెస్. మీ ఆధార్ కార్డ్ అయితే ఆధార్ కార్డు, పాన్ కార్డ్ అయితే పాన్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎన్ని డేస్ కంప్లీట్ అయ్యాయి అంటే ఇయర్, మంత్, డేస్ ఎన్ని కంప్లీట్ అయ్యాయి ఏంటని చెప్పి. ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్ చేస్తున్నారా లేదా, ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని పెట్టేసేయండి. ఈ 2 వచ్చేసి ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌చేంజ్ అండి. మీరు ఎక్కడైనా ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌చేంజ్ రిజిస్ట్రేషన్ అయినట్టయితే ఎక్కడ రిజిస్ట్రేషన్ అయ్యారు, దాని నంబర్ మెన్షన్ చేయండి. లేకపోతే వదిలేసేయండి ఖాళీగా. అంటే పెద్ద ఇంపార్టెంట్ అయితే ఏమి కావు ఇవి. డాష్ అని పెట్టేసి వదిలేసేయండి. నెక్స్ట్ మీ నేషనాలిటీ మెన్షన్ చేయండి. నెక్స్ట్ మీరు ఏ కేటగిరీ ఏంటి, రిజర్వేషన్ క్లెయిమ్ చేస్తున్నారా లేదని చెప్పేసి మీరైతే ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అని మెన్షన్ చేయండి. మీ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఇవి వచ్చేసి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఇఫ్ ఎనీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఎక్స్పీరియన్స్ ఉంటే ఎంటర్ చేయండి, లేకపోతే లేదు. ప్రాబ్లం అయితే ఏమీ లేదు. నెక్స్ట్ ఇవి వచ్చేసి టిక్ చేయాలండి. ఇవేంటంటే మనకి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, 10th క్లాస్ మార్క్ లిస్ట్, మీ కేటగిరీ సర్టిఫికేట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ ఇవన్నీ మీరు అటాచ్ చేశారా లేదని చెప్పేసి మీరైతే ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏంటంటే ఈ డిక్లరేషన్ అండి. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అనేది వేయాల్సి ఉంటుంది. ఓకేనా, చూడండి, ఫర్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఫర్ మెయిల్ క్యాండిడేట్స్. ఎవరైతే మెయిల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ అయితే యూజ్ చేయాలి థంబ్. ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి రైట్ థంబ్ అయితే వేయాల్సి ఉంటుందండి ఇక్కడ. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. లెఫ్ట్ థంబ్ వచ్చేసి మెయిల్ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి రైట్ థంబ్ ఇక్కడ ఎంటర్ చేసి మీ ప్లేస్, డేట్, సిగ్నేచర్ అయితే ఇక్కడ చేసేసేయండి. నెక్స్ట్ అడ్మిట్ కార్డు కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అడ్మిట్ కార్డు మీద సేమ్ మీ ఫోటో ఎంటర్ చేసి ఫోటో మీద సైన్ చేయండి. అప్లికేషన్ నెంబర్ మాత్రం మీరు వేయొద్దు, ఎందుకంటే అది ఫర్ ఆఫీస్ యూజ్ ఓన్లీ అండి అప్లికేషన్ నెంబర్. అండ్ నెక్స్ట్ మీ నేమ్ అయితే ఎంటర్ చేయండి, ఫాదర్ నేము. అండ్ నెక్స్ట్ ఈ 2 వదిలేసేయండి. డేటు, టైము, రిటన్ టెస్ట్ ఇవన్నీ ఏముంటాయి ఇక్కడ ఫర్ ఆఫీస్ యూజ్ ఓన్లీ అని ఉంటాయి కదా, అవి మాత్రం మీరు ఏం ఫిల్ చేయొద్దు. నెక్స్ట్ ఎమర్జెన్సీ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చుకోండి. సేమ్ ఇక్కడ కూడా లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఫర్ మెయిల్, రైట్ థంబ్ ఇంప్రెషన్ ఫర్ ఫీమేల్. ఓకేనా, ఇక్కడ వేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీ సిగ్నేచర్ అయితే ఇక్కడ చేసేసేయండి. ఇది కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇదేనండి అప్లికేషన్ ప్రాసెస్. ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఇవేనండి. ఇంకా ఇందులో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.